మనం వినువారుగా మాత్రమే ఉండకూడదు. చదవండి ఎవరైనా. 1:22 మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారినై ఉండుడి. చాలు. ఎందుకు ప్రవర్తించాలి? ప్రవర్తించకపోతే మనల్ని మనం మోసం చేసుకోవటం ఏంటి? ఎందుకు మోసం చేసుకుంటున్నాం? మోసం ఏమిటి అని అంటే, ప్రవర్తిస్తే యూ బిలాంగ్ టు వన్ కింగ్డమ్, ప్రవర్తించకపోతే యూ బిలాంగ్ టు అనదర్ కింగ్డమ్. You think that you are living in this kingdom, whereas you are living in this kingdom. 2 రాజ్యాలు ఉన్నాయి. ఆయన రాజ్యము మరియు ఈ లోక మర్యాద, ఈ లోకములో ఉన్న రాజ్యములు. ఆయన రాజ్యములో బ్రతకాలి అని అంటే ఆయన రాజ్యాంగమును కేవలం వినటం కాదు, పొద్దున్నే పెట్టుకొని అది చేయాలి. అది మన నరనరాలలో ఇంకిపోవాలి, మన డిఎన్ఏలో ఇంకిపోవాలి, మన దృష్టిలో ఇంకిపోవాలి, మన మాటలలో ఇంకిపోవాలి, మన దృక్పథంలో ఇంకిపోవాలి, మన ఆలోచనల్లో ఇంకిపోవాలి, మన పిల్లలను పెంచడంలో ఇంకిపోవాలి. వాక్యము యొక్క వెలుగు ఎంతగా నిండాలి మన కుటుంబంలో అంటే, ఇట్ ఈజ్ లైక్ డ్రౌనింగ్ ఆర్ మునిగిపోవటం వాక్యంలో. డ్రెంచింగ్, పైన ఇలా కుండపోత పడితే మనం ఎలా తడిసిపోతాం, అలా దేవుని వాక్య దృక్పథంలో మనం తడిసిపోవాలి. ఎలా సాధ్యం అది? ఇంతవరకు చదివినట్లుగా ధ్యానించటం. నీ హృదయం నుంచి పక్కకు అది పోకూడదు. ప్రతి చోట ధ్యానించటం, ప్రతి దానిలో ధ్యానించటం. దాట్ ఈజ్ వాట్ ద కింగ్డమ్ లైఫ్ స్టైల్ ఈజ్. దేవుని వాక్యం యొక్క శక్తి, దేవుని వాక్యములో ఉన్నటువంటి శక్తిని మనము అనుభవిస్తూ ఆ శక్తిని మనం అనేక మందికి పరిచయం చేసేటటువంటి వారముగా ఉండటం. దాట్ ఈజ్ హౌ kingdoms are brought to the feet of Jesus. ఒకసారి ఈ వాక్యం యొక్క శక్తిని ఒకసారి చూడండి. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. ఈ వాక్యము నీకు ఏం ఇస్తుంది, ఏంటి దీని ప్రాధాన్యత ఏంటి నీ జీవితంలో అని మనం మాట్లాడుకుంటున్నాం. ఈ ప్రాధాన్యత ఏమిటి అని అంటే, నువ్వేం చేయగలవు దీనితో అని గనక ఆలోచిస్తే, ఈ ప్రపంచంలో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3 నుంచి, మేము శరీరధారులమై నడుచుకొంచున్నాను, శరీర ప్రకారం యుద్ధము చేయము, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము గలవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనుపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేసి సిద్ధపడి ఉన్నారు.